హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు నేను చేయబోయే రెసిపీ క్యారెట్ సేమియా పకోడీ. దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చెప్తాను. మెయిన్ మెయిన్ ఇంగ్రీడియంట్ క్యారెట్ తురుము, ఉడకబెట్టుకున్న సేమియా అండ్ కొంచెం సాల్ట్, ఆయిల్ వేసుకోండి. సేమియా ఉడకబెట్టుకునేటప్పుడు సన్నగా పొడుగ్గా కట్ చేసుకున్న ఆనియన్స్, కొంచెం వామాకు, శనగపిండి. ఇప్పుడు దీని ప్రాసెస్ చెప్తాను. ఇప్పుడు ఒక బౌల్లో శనగపిండి అండ్ క్రిస్పీనెస్ కొంచెం ఒక 4 స్పూన్స్ బియ్యం పిండి వేసుకోవాలి. ఇప్పుడు ఇందులో కొంచెం జీలకర్ర అండ్ చిటికెడు పసుపు అండ్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. ఇప్పుడు ఇందులో ఆనియన్స్ అండ్ 1 కప్ క్యారెట్ తురుము వేసుకోవాలి. అండ్ ఇందులో ఇప్పుడు 1 కప్ ఉడికించిన సేమియా వేసుకోవాలి. ఇప్పుడు ఇందులో వామాకు వేసుకోవాలి. వామాకు ఒక 4 to 5 లీవ్స్ అయితే సరిపోతుంది, ఎక్కువ కూడా అవసరం లేదు. ఇప్పుడు ఇందులో టేస్ట్కి సరిపడినంత కారం అండ్ టేస్ట్కి సరిపడినంత సాల్ట్, కొంచెం ధనియాల పొడి వేసుకోవాలి. ఇది ఇప్పుడు మంచిగా పకోడీ బ్యాటర్ లాగా మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసుకున్నాక ఏం చేయాలో చెప్తాను. అండ్ ఆయిల్ కూడా డీప్ ఫ్రైయింగ్కి పెట్టుకోండి, హీట్ అవుతుంది. ఇలా ఫస్ట్ అన్ని ఇంగ్రీడియంట్స్ మంచిగా మిక్స్ చేయాలా కలుపుకొని వాటర్ స్ప్రింకిల్ చేసుకోవాలి. మరీ ఎక్కువ వాటర్ కూడా వేసుకోవద్దు, బజ్జీ బ్యాటర్ అయిపోతుంది. కొన్ని వాటర్ స్ప్రింకిల్ చేసుకొని పకోడీ బ్యాటర్ లాగా ప్రిపేర్ చేసుకోవాలి. ఇలా పకోడీ బ్యాటర్లో మిక్స్ చేసుకున్న తర్వాత ఇందులో ఇప్పుడు 2 స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేసుకోవడం వల్ల పకోడీ చాలా క్రిస్పీగా బాగా వస్తుంది. ఆయిల్ హీట్ అయ్యాక ఇలా చిన్న చిన్న పకోడీలాగా వేసుకోవాలి. ఇవి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఫ్రై అయ్యాక సర్వింగ్ ప్లేట్లో పెట్టి ఎలా ఉందో చూపెడతాం. వేడి వేడి క్యారెట్ సేమియా పకోడీ రెడీ. మీకు కనుక ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. అండ్ ఇవి హెల్త్కి కూడా చాలా మంచిది. ఇందులో అన్ని హెల్తీ ఇంగ్రీడియంట్సే ఉన్నాయి, క్యారెట్ కానీ వామాకు. మీకు కనుక ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.